వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ కేపీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇవాళ మార్నింగ్ ఇవాళ సాటర్డే స్కూల్ ఏదైతే ట్రిప్ వేద్దామని అనుకున్నాం. చాలా రోజుల నుండి మానసాదేవి టెంపుల్ కి వెళ్ళాలి కరీంనగర్ దగ్గర అనుకుంటున్నాం, కానీ పోస్ట్ పోన్ అయితే ఉంది. ఇవాళ అనుకోకుండా సెట్ అయింది. సో మనం మానసాదేవి టెంపుల్ కి వెళ్తున్నాం. సో ఈ ట్రిప్ మొత్తం చూసేయండి. నేనైతే రెడీ అయిపోయినా, కానీ మా వద్దు రెడీ చేయలేదు, మంచి డ్రెస్ వేయలేదు, జస్ట్ డైలీ వేర్ డ్రెస్ వేసిన. ఎందుకు అని అంటే దానికి అది వామిటింగ్ చేసుకుంటుంది, కార్ అంటే అస్సలు పడదు, మస్తు వామిటింగ్ చేసుకుంటుంది. సో డ్రెస్ ఖరాబ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో నేను దానికి డ్రెస్ వేయలేదు. దాని తర్వాతనైతే అందరం రెడీ అయిపోతున్నాం. మా కార్తీక్, కళ్యాణ్ అందరు రెడీ అయిపోయినారు. మేము కార్లో స్ప్రే కొట్టిన, కొంచెం కార్ బాగా స్మెల్ వస్తుంది అని చెప్పేసి రూమ్ ఫ్రేగ్రెన్స్ కొట్టిన. లెట్ స్టార్ట్ ఫర్ ద ట్రిప్. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను అనుకుంది ఒకటి అయింది ఒకటిలాగా ఉంది. మీకు లాస్ట్ వరకు ట్రిప్ చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఫుల్ వ్లాగ్ వాచ్ చేయండి. ఎందుకంత బిడ్డ యాటిట్యూడ్ అయితే బాగా అవుతుంది, యాటిట్యూడ్ ఉండాలి. పెద్ద మనిషి, ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అయ్యో అండ్ మేము పెద్దపల్లి దాకా వచ్చినాక ఆగి ఫుడ్ తిన్నాం. మా ఉదితకు ఆల్రెడీ అప్పటికే వామిటింగ్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంది మమ్మీ అని చెప్పేసి ఏడ్చింది. ఫుడ్ తినిపించి పడుకోబెడదామని ఒక కాడ ఆగినాం. అది దానికి ఆల్ టైమ్ ఫేవరెట్ పూరి తప్ప ఇంకేం తినదు. పూరి తినేసి మేము మళ్ళీ బయలుదేరినాం. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, మేము ఫస్ట్ మానసాదేవి టెంపుల్కి వెళ్ళలేదు, వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళినాం. అక్కడికి 12 వరకు క్లోజ్ అయిపోతే 4 వరకు క్లోజ్ అంట, ఓపెన్ చేయరంట. సో అందుకని చెప్పేసి భద్రకాళి టెంపుల్కి వెళ్ళినాం మేము ఫస్ట్. వరంగల్ భద్రకాళి టెంపుల్ మా ప్లాన్ లో లేకుండా అనుకోకుండా అయిపోయింది. దర్శనం చేసుకుని వద్దాం. వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా మంచిగా అయింది. దగ్గర నుండి మంచిగా దర్శనం చేసుకున్నాం. దర్శనం నవరాత్రుల్లో వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. కాకపోతే ఇప్పుడు కుదిరింది, అనుకోకుండా కుదిరింది అది. అండ్ దర్శనం తర్వాత మేము శారీస్ చూస్తున్నాం, ఏమైనా శారీస్ నచ్చితే తీసుకుందామని. కాకపోతే నాకు ఏం శారీస్ నచ్చలేదు. మా లడ్డు ఒకటి తీసుకోవా, రవ్వ కేసరి అట. దాని తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం, బెల్లం లడ్డు అంట, చాలా బాగుంది, నాకు ఇది చాలా నచ్చింది. నేను సిరా తీసుకొని పిల్లలిద్దరికి తినిపించినాం అప్పటికి. దాని తర్వాత మా కళ్యాణ్ కార్తిక్ వాళ్ళు లేకుండే, వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోనికి అని చెప్పేసి వాళ్ళ కాలేజ్కి వెళ్ళారు. సో నేను అంతలోపు 1000 స్తంభాల గుడి టెంపుల్ కవర్ చేద్దామని చెప్పేసి నేను, అక్క, అత్తమ్మ ర్యాపిడోలో వచ్చేసినాం. వీళ్ళిద్దరు తర్వాత వచ్చారు. సో అది వీడియో తీసుకుంటూ వచ్చేసరికి నేను ఇందులో క్లిప్పింగ్ యాడ్ చేసిన. అయితే నాకు చాలా బాగా నచ్చింది. అనుకోకుండా భద్రకాళి అమ్మవారు, ఇక్కడ శివుడు, ఇద్దరు 2 దర్శనాలు అయిపోయినాయి. నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పా కదా. నేను అనుకున్న ప్లాన్ వేరు. నేను మానసాదేవి టెంపుల్ ఒకటే అనుకున్నా, కాకపోతే ఇవి 2 వచ్చినాయి. నిజంగానే కళ్యాణ్ వచ్చిందని ఇచ్చేది కాదు. కళ్యాణ్ వాళ్ళకి చిన్న పని ఉండే. కళ్యాణ్ ఇంటర్ విజేసి కాలేజ్లో చదువుకున్న, వరంగల్ కాలేజ్లోనే. సో సర్టిఫికేట్ కోసం అని ఆయన అటుపోయిండు. అండ్ మమ్మల్ని భద్రకాళి టెంపుల్లో వదిలేసి పోతే మాకు అక్కడ ఛాన్స్ అయిపోండి బోర్ కొట్టి మేము ర్యాపిడో బుక్ చేసుకొని 1000 పిల్లల టెంపుల్కి వచ్చినాం. అంతేనా హైగ్రూ? అంతేనా? కరెక్టేనా చెప్పింది? కరెక్టేనా చెప్పింది? బేబీ
మేము యాక్చువల్గా ఫస్ట్ మానసాదేవి టెంపుల్ అని మాత్రమే అనుకున్నాం. ఇటు వస్తామని మేము అనుకోలేదు. ఎందుకు అని అంటే లైక్ అటు నుండి వెళ్తే ఒక 4 అవర్స్లో అయిపోతుంది. మేము 3 o'clock వరకు అక్కడ ఉంటాం, 11కి బయలుదేరితే అని అనుకున్నాం. కాకపోతే మేము టిఫిన్ చేసి కరీంనగర్కి వచ్చి రెడీ అయ్యి కరీంనగర్కి వచ్చేసరికి మాకు 11:30 అట్లా అయింది. సో అక్కడ నుండి 1 hour జర్నీ, కరీంనగర్ నుండి 1 hour జర్నీ అంట. మాకు టైమింగ్ తేడా చూపెట్టింది. ఐ మీన్ 12:40 అట్లా చూపెట్టింది. ఇంకా పోవడానికి ఎక్కువ టైం అవుతుంది, మనకు తెలియదు కదా. సో గూగుల్ మ్యాప్స్ని పట్టుకొని పోవాలి, టైం అవుతుందేమో అని చెప్పేసి మేము ఏం చేసినామంటే వరంగల్కి కొట్టేసిండు. డైరెక్ట్ వరంగల్ కొడితే భద్రకాళి టెంపుల్కు పోయి అక్కడ దర్శనం చేసుకున్నాయి. ఇటు వచ్చినాం, అనుకోకుండా 2 దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇటు నుండి ఫస్ట్ ఫుడ్ తినేసి అంటారు మానసాదేవి టెంపుల్కి వెళ్ళిపోదాం. వద్దు అని బాగా పని చేస్తాను. ఇంతసేపు వద్దు, నువ్వు కార్లో ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు? వామిటింగ్ ఎందుకు వచ్చింది బిడ్డ నీకు? ఏమో మరా, నీకు తెలియదా వామిటింగ్ ఎందుకు వేసుకున్నావా నువ్వు? ఇది కూడా నాకు మంచిగా నిల్చోబెట్ట, ఫోటో దిగుతా. అక్కడ తాబేళ్ళు ఉన్నాయంట, చూసేద్దాం పోయి. మొద్దోడగా మంచి స్టైల్. ఏమంటాను తాబే? ఇక్కడ ఉంది బిడ్డ, ఇటు కనిపిస్తుందా? కనిపించిందా? చిన్నగా ఉంది మేము, చిన్నగా ఉంది. వండుకొని తింటావా? వండుకొని తింటారు ఎవడన్నా? మంచిగా ఉన్నాయి కదా అవి, మంచిగా ఉంటే వండుకొని తింటారు ఎవడన్నా? చేపలు కాదు, తాబేలు ముసలమ్మ. ఎస్, ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయినాం. యాక్చువల్ టైం ఎంత అవుతుంది బావా? ఫోన్ ఇవ్వవా? 10:30 అవుతుందంట. మానసాదేవి టెంపుల్కి అనుకొని పోయినాం. కాకపోతే ఏమైందంటే టోటల్ రివర్స్ అయింది. లైక్ ఆడికి పోగానే 12:40 అయింది. ఇంకా మళ్ళీ అక్కడ నుండి ఆడికి బాగా ఇబ్బంది అవుతుంది, దూరం అవుతుంది అని అనుకొని మేము వరంగల్కి వెళ్ళినాం. వరంగల్లో కళ్యాణ్కి చిన్న పని ఉంటే చూసుకొని వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం. మమ్మల్ని డ్రాప్ చేసి కళ్యాణ్ వేరే పనికి ఆ పని కోసం అని చెప్పేసి వెళ్ళిండు. సో అక్కడ చాలా టైం పడుతుంది కావచ్చు, మీరు ర్యాపిడో బుక్ చేసుకొని అక్కడ చాలా టైం పడుతుంది అన్న వాళ్ళని ర్యాపిడో బుక్ చేసుకొని మేము చెప్తాను ఓకేనా. ర్యాపిడో బుక్ చేసుకొని మేము 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళినాం. సో అక్కడ కాసేపు ఉండి అండ్ అక్కడ నుండి బయలుదేరేసరికి మాకు 7 o'clock అట్లా అయిపోయింది. సో అప్పటికి ఏంటిది మానసాదేవి టెంపుల్ క్లోజ్ అంట. మేము కాల్ చేసిన టెంపుల్ వాళ్ళకి లిఫ్ట్ చేయలేదు. సో నెక్స్ట్ డే ఎప్పుడైనా చూసుకుందాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం మేము. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఫుడ్ తినేసినాం. ఆ వీడియో మీరు అంతా చూస్తుంటారు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. చెప్పు బిడ్డ.